నా దగ్గర కత్తుంది. పొడి చేస్తాను. దగ్గరికి వచ్చారు పొడి చేస్తాను. పట్టుకోరా. నా దగ్గర కత్తిలేదు, వాడి దగ్గర ఉంది. అయ్యో నేను సరెండర్. వాళ్ళ కాళ్ళ మీద పడతావేంట్రా? గన్తో కలిస్తే పర్లేదా సార్? నాకే తెలుసు సార్, నన్ను వదిలేండి సార్, మీకు దండం. ఎవరన్నా నువ్వు? నిన్ను చూస్తుంటే చాలా భయంగా ఉందనా? నేనేరా మిమ్మల్ని కాపాడడానికి బాంబు వేశాను. సరే వినండి, అక్కడ రాయి ఉంటుంది, దాని వెనక చెట్టు ఉంటుంది, దానికి తొర్ర ఉంటుంది. మీరు వెళ్ళి అందులో దాక్కోండి. అరగంటలో నేను వస్తాను. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అన్నా నువ్వు నిజంగా దేవుడు. థాంక్స్ బ్రో. నువ్వు ఆమ్లెట్ దొంగ గ్యాంగ్ కదా, నన్నెందుకు కాపాడావు? ఏంటి లాజిక్? రే ఎవరో టప్పి మంచి చావకూడదురా, సరైన టైంలో చావాలి. ఇంకొక అరగంటలో మంచి ముహూర్తం అయిపోతుంది. వెనకే వచ్చి నేను చంపేస్తాను. నా మాట నమ్మండి. వెళ్ళండి. నన్ను చంపుతానని నాతో ఆమ్లెట్ దొంగ, మేము ఆమ్లెట్ కోసం వచ్చాం అనుకున్నావా? పోరా, వెనక్కే నేను వస్తాను. నువ్వు నాశనం అయిపోతావు. నేను చేప కొడుతున్నాను, నువ్వు అస్సలు బాగుపడవురా. నాశనం అయిపోతావురా. చెట్టు లేదు, ఏం లేదు. రే ఇలా రారా. ఇటు లెఫ్ట్ లో కొంచెం దూరం వెళ్తే 5 కిలోమీటర్ల మా ఊరు. 5 కిలోమీటర్లు కొంచెం దూరమా? చెప్పేది విను. 5 కిలోమీటర్ల ఊరు వస్తుంది. ఊరి మధ్యలో యముడి విగ్రహం ఉంటుంది. దాని ఎదురుగా పసుపు జెండా మీద నల్ల దున్న ఉంటుంది, అదే పెళ్లి కొడుకు ఇల్లు. దాని పక్కనే నల్ల జెండా మీద పసుపు దున్న ఉంటుంది, అదే పెళ్లి కూతురు ఇల్లు. పెళ్లి కూతురు ఇంటికి వచ్చే 7ంటికి షార్ప్ గా అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, నీ పేరేంటి? గోదావరి. గోదావరి. థ్యాంక్ యూ గోదావరి. ఓకే యా, నో టచ్ యా. ఐఎమ్ హరీష్. చంపడానికి వస్తున్నారా? ఎవరిని? నిన్నే. అవును కదా, పట్నుంచే కదరా వచ్చావు. రైట్ కదా, ఓకే. 5 కిలోమీటర్లు చాలా దూరం. ఇక్కడ ఏదైనా షేర్ ఆటో దొరుకుతుందా? అడవి దున్న దొరుకుతుంది. అమ్మో, షేర్ ఆటో క్యాన్సిల్. పెద్దమ్మ, ఎవరెవరు ఏ దిక్కులో వెళుతున్నారో చెప్పండి. ఓం యమాయ నమః. ఓం యమాయ నమః. ఓం యమాయ నమః. అందరూ అన్ని దిక్కుల్లోనూ వెళుతున్నారు. బాబా, అభయలక్ష్మి కనిపించింది. సమస్య ఏమీ లేదు. వాళ్ళ నాన్న తన పెళ్లి కూతురు ఇంటికి తీసుకెళ్లారు. నా బంగారు బుజ్జి చిలక, నువ్వు పక్కనుంటే చాలు. నువ్వు దాంతోనే ఉండి మళ్ళీ వెళ్ళిపోకుండా చూసుకో. సరే. గోదావరి, చిటికిన వేలు కూడా పడకుండా చూసుకో. వాడో, నువ్వు వెళ్ళు. కరెక్టే కదా? కరెక్టే. నువ్వు నోరు మూసుకుని ఉండు, అప్పుడే నాకు ధైర్యం. జామకాయ. నీకెవర్రా ఈ అడవిలో జాంకాయలు కోసిచ్చింది? నేను ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతున్నాను రా. కత్తితో పొడిచినట్టే అరుస్తావు. కత్తితోనే పొడుస్తారా? ముద్దు పెట్టుకుంటారా ఏంటి? కూల్ రా. కూల్ గా ఉంటేనే ఫోకస్ చేయగలం. ఫోకస్ చేస్తేనే థింక్ చేయగలం. థింక్ చేస్తేనే అచీవ్ చేయగలం. రే నువ్వు ఇలా మాట్లాడికి రా, భయం వేస్తుందిరా. ప్లీజ్ రా. ఇప్పుడు టైం 6 అయింది. 5 కిలోమీటర్లు వాకింగ్. షార్ ఆటోలు కూడా లేవు. ఇప్పుడు బయలుదేరితే 7 గంటలకు వెళ్ళొచ్చు. పదల్దాం. ఎక్కడికి రా వెళ్ళేది? ఊరు మధ్యలో ఉన్న యముడు విగ్రహం దగ్గరికి. అక్కడికి ఎందుకు రా వెళ్ళడం? యముడు విగ్రహానికి ఎదురుగా నల్ల జెండా ఉంటుంది, దాని మీద పసుపు దున్న బొమ్మ ఉంటుంది, అదే రా పెళ్లి కొడుకు ఇల్లు. దాని పక్కన పసుపు జెండా మీద నల్ల దున్న బొమ్మ ఉంటుంది, అది పెళ్లి కూతురు ఇల్లు. ఆ ఇంటికి రా మనం వెళ్తున్నాం. రే మనం ఎందుకు ఆ ఇంటికి వెళ్ళాలరా? గోదావరి రమ్మందిరా. గోదావరి ఎవర్రా?